భారత్ యుద్ధంలో యాదవ సైనికులు ధైర్య సాహసాలు ప్రదర్శించి అమరులైన యాదవుల మట్టిని కలశంతో సైనికులు దేశయాత్రను చేపట్టారు. ఈ యాత్ర సోమవారం సాయంత్రం గోదావరికి చేరుకోగా గోదావరికని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని టీ జంక్షన్ వద్ద యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సైనికులు మాట్లాడుతూ 1962లో జరిగిన చైనా భారత్ యుద్ధంలో వేలాది మంది సైనికులు యాదవ యుద్ధ వీరులు చంపి ఆ యుద్ధంలోని వారు వీరత్వం పొందారని తెలిపారు. ఈ యుద్ధంలో చనిపోయిన యాదవులు మట్టిని కలశంలో తీసుకుని దేశయాత్ర చేపడుతున్నామని తెలిపారు. రామకుండం నగర యాదవ సంఘం నాయకులు పెద్ద ఎత్తున ర్యాలీగా తరలివెళ్లి వారికి స్వాగతం పలికారు. గోదావరికనిలో అమరవీరుల త్యాగాలను ప్రజలకు తెలియపరిచారు. ఆర్మీలో ప్రత్యేకంగా యాదవులు రెజిమెంట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా దేశంలో స్టార్ట్ అయ్యి అన్ని వివిధ రాష్ట్రాల నుండి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి ఈరోజు మన రామగుండం నగరానికి వచ్చిన సందర్భంగా ఈ రెజంగ్ల యాత్ర చేపట్టినటువంటి యాదవ వీరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాభినందనలు తెలియజేస్తూ ఏదైతే చైనా వారిలో అసూలు బాసినటువంటి యాదవ వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఈరోజు ఎప్పుడైతే చైనా వారు కానీ అంతకుముందు పాకిస్తాన్ వారు కానీ మనకు యాదవ రెజిమెంట్ ఉన్నప్పుడు అహీర్ రెజిమెంట్ ఉన్నప్పుడు మన యాదవ వీరులు వీరోచితంగా పోరాడి వారి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా మన దేశాన్ని రక్షించారు. ఆ యొక్క యాదవ రెజిమెంట్ను గత ప్రభుత్వాలు తీసేసినాయి. ఇప్పుడు మన భారతదేశం యొక్క మిలిటరీలో మళ్ళీ యాదవ రెజిమెంట్ను పునరుద్ధరించాలని చేపట్టినటువంటి ఈ కలశయాత్ర విజయవంతం కావాలని, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ యాదవ రెజిమెంట్ను మళ్ళీ పునరుద్ధరించి మాకు అవకాశం కల్పించాలని కోరుతూ ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు పాతిపిల్లి రవి యాదవ్, మొండె లింగయ్య యాదవ్, బోయిన్ మల్లేష్ యాదవ్, కొమ్ము కుమార్, ఆర్కే రాజన్న, చుక్కల శ్రీనివాస్, అడ్లూరి రవికుమార్, శ్రీనివాస్, రేడియం శ్రీను తదితరులు పాల్గొన్నారు.